హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ స్టోరీ టెలర్ ఛానల్. ఈ వీడియోలో రీసెంట్ గా రిలీజ్ అయిన కిల్ మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అయితే చేయబోతున్నాను. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. స్టోరీ స్టార్ట్ చేస్తే ఆర్మీలో పనిచేస్తున్న కెప్టెన్ అమృత్ రాథోడ్ ని చూపిస్తారు. అమృత్ కి గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటుంది. తన పేరు తులికా సింగ్. ఒకరోజు తులికా సింగ్ అమృత్ కి కాల్ చేసి తనకి ఎంగేజ్మెంట్ చేయిస్తున్నారని, త్వరగా తనని తీసుకెళ్లిపోమని అమృత్ కి కాల్ చేసి చెప్తుంది. కానీ అమృత్ వెళ్లేలోగే తులికాకి ఎంగేజ్మెంట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని అమృత్ తులికాని అడగగా ఆ హోటల్లో తన ఎంగేజ్మెంట్ జరగడంతో తన ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా బంధువులందరూ అక్కడే ఉన్నారని, ఇది సరైన సమయం కాదని అమృత్ కి చెప్పడంతో అమృత్ తన ప్లాన్ ఆపుకుంటాడు. కట్ చేస్తే తులికా సింగ్ వాళ్ళ ఫ్యామిలీతో ట్రైన్ లో ఢిల్లీకి వెళ్తూ ఉంటుంది. అమృత్ కూడా తన ఫ్రెండ్ తో కలిసి అదే ట్రైన్ లో వెళ్లి తులికా సింగ్ ని బాత్రూమ్ లో కలుస్తాడు. తను ఎక్కడున్నాడో కూడా పట్టించుకోకుండా ఆ బాత్రూమ్ లోనే ఆ తులికా సింగ్ కి మ్యారేజ్ చేసుకోమని ప్రపోజ్ చేస్తాడు. ఇద్దరు ఢిల్లీకి వెళ్లి పెళ్లి చేసుకుందామని చాలా హ్యాపీగా ఉన్న సమయంలో అనుకోకుండా ఆ ట్రైన్ లో ఓ సంఘటన జరుగుతుంది. బేనీ అనే ఒక అతను తన మనుషుల్ని ట్రైన్ లోకి పంపించి రన్నింగ్ ట్రైన్ లో చోరీ చేయడానికి ట్రై చేస్తారు. స్టేషన్ నుంచి ట్రైన్ మూవ్ అయ్యాక ట్రైన్ ఆపడానికి ఉండే చైన్స్ ని కట్ చేసి ట్రైన్ నుంచి ఎవరు ఫోన్ కాల్స్ చేయకుండా సిగ్నల్ జామర్స్ ని యాక్టివేట్ చేస్తారు. ఒక్కసారిగా అక్కడున్న ప్యాసింజర్స్ మీరందరికీ ఈ దుండగులందరూ కత్తులతో ఇంకా ఆయుధాలతో వాళ్ళ పైన పడి వాళ్ళని చోరీ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇదే క్రమంలో తులికా సింగ్ ఫ్యామిలీని కూడా చోరీ చేస్తూ ఇంకా తులికా పైన ఆ బేనీ కొడుకు అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటే తులికా వాళ్ళ ఫాదర్ అడ్డుకోగా అతన్ని బాగా కొడతారు. కెప్టెన్ అమృత్ ఇంకా తన ఫ్రెండ్ కెప్టెన్ వీరేష్ ని కూడా ఈ దుండగులు చోరీ చేస్తారు. వాళ్ళు అటువైపు వెళ్ళగానే అమృత్ ఇంకా వీరేష్ తులికా కోసం పరిగెత్తుకుంటూ తను ఉండే కోచ్లకు వస్తారు. అక్కడ తులికాని బెనీ కొడుకు కత్తితో బెదిరిస్తూ ఉండగా అమృత్ ఒక్కసారిగా వాళ్ళ మీద విరుచుకుపడతాడు. ఆ కొట్లాటలో అమృత్ ఫ్రెండ్ వీరేష్ వాళ్ళలో ఒక పెద్ద ఆయన్ని పొడిచి చంపేస్తాడు. ఆ పెద్ద ఆయన ఎవరో కాదు, ఆ ముఠా నాయకుడైన బేనీ తమ్ముడు. అమృత్ ఇంకా వీరేష్ తులికా వాళ్ళ ఫ్యామిలీని జాగ్రత్తగా పక్క కోచ్లోకి తీసుకుని వెళ్ళిపోతారు. అప్పుడు బేనీ వాళ్ళ కొడుకు ఇంకా ఆ చనిపోయిన అతని కొడుకు రవి వాళ్ళ నాన్నని చంపినందుకు ఎలాగైనా తులికా వాళ్ళ ఫ్యామిలీని ఇంకా అమృత్ వీరేష్ ని చంపాలని వాళ్ళు వెళ్లిన పక్క కోచ్లోకి చాలా కోపంగా వెళ్తారు. వాళ్ళందరిపైకి అమృత్ ఇంకా వీరేష్ విరుచుకుపడి విపరీతంగా కొడుతుంటారు. కానీ దురదృష్టవశాత్తు ఆ గ్యాంగ్ లోని బేనీ కొడుకు వీరేష్ ని గన్తో షూట్ చేసి తనని బంధించి తీసుకుని వెళ్ళిపోతాడు. ఈలోగా అమృత్ వాళ్ళ మనిషి అయిన రవిని బాగా కొట్టి బంధించేస్తారు. కట్ చేస్తే ఓ సిగ్నల్ దగ్గర ట్రైన్ స్లో అవడంతో బేనీ తన మిగతా గ్యాంగ్ తో ట్రైన్ లోకి ఎక్కుతారు. బేనీ ట్రైన్ లో చనిపోయిన తన తమ్మును చూసి విపరీతంగా బాధపడి దానికి కారణమైన వీరేష్ ని విపరీతంగా కొడతాడు. వీరేష్ ని చంపొద్దని వాళ్ళ దగ్గర మన రవి ఉన్నాడని బెనీని వాళ్ళ కొడుకు ఆపుతాడు. ఈ వీరేష్ ఇంకా అతని పార్ట్నర్ అమృత్ ఫైట్ చేసే విధానం చూస్తే వీళ్ళు తప్పకుండా ఆర్మీలో పనిచేస్తున్నారని ఆ బేనీ కొడుకు బేనీకి చెప్తాడు. ఇంకా బల్డియో సింగ్ ఠాకూర్ నీ తమ్ముడు చనిపోవడానికి కారణమని వాళ్ళని ఎట్టి పరిస్థితి వదలకూడదని బేనీకి వాళ్ళ కొడుకు చెప్తాడు. కట్ చేస్తే అమృత్ తను బంధించిన రవిని ట్రైన్ లో ఉన్న డోర్ కి కట్టేసి తులికాని సేఫ్ గా ఉండమని చెప్పి తన ఫాదర్ తో కలిపి పక్క కోచ్ లోకి వెళ్ళమంటాడు. కానీ అప్పటికే తన చెల్లెలు అహానా అవతల వైపు వాష్రూమ్ కి వెళ్ళిందని, తను ఇంకా రాలేదని అమృత్ కి చెప్తుంది. తనని జాగ్రత్తగా తీసుకొచ్చే బాధ్యత నాదేనని అమృత్ తులికాకి ధైర్యం చెప్పి వాళ్ళ నాన్నతో అవతల కోచ్ లోకి పంపిస్తాడు. తులికా వెళ్లేటప్పుడు రేపటి నుంచి మనం భార్యాభర్తలుగా బతకాలని, నువ్వు జాగ్రత్తని, ఇంకా తన చెల్లెలు అహానా అంటే తనకు చాలా ఇష్టమని, తన నా జీవితం అని, తనని ఎలాగైనా తీసుకురమ్మని అమృత్ కి చెప్పి వెళ్ళిపోతుంది. తులికా వాళ్ళ ఫాదర్ ఇదంతా చూసి అయినా నా కూతురు ఎంగేజ్మెంట్ అయింది కానీ ఈ అమృత్ ఎవరు అని చాలా కన్ఫ్యూజ్ అవుతారు. కట్ చేస్తే అమృత్ తులికా వెళ్లిన కోచ్ కి లాక్ వేసి అవతల కోచ్ లోకి వెళ్తూ ఉండగా తన పైన ఆ రౌడీలందరూ దాడి చేస్తారు. అమృత్ వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉండగా మరోవైపు ఆ బేనీ వీరేష్ ని చంపడానికి ట్రై చేస్తూ ఉంటే ఆ పక్కనే ఉన్న కొంతమంది పిల్లలు ఆ బేనీ మీద దాడి చేయగా ఆ బేనీ మనిషి ఒక అతను ఆ పిల్లవాడిని చాలా ఘోరంగా చంపేస్తాడు. వీరేష్ కూడా తన చేతులకి కాళ్ళకున్న కట్టను కూడా విడిపించుకొని అక్కడుండే వాళ్ళతో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. బేనీ మనుషులు అక్కడుండే ఆరిఫ్ అనే పిల్లవాడిని చంపేయడంతో అమృత్ దాన్ని చూసి షాక్ అయిపోతాడు. కానీ వెనకే ఆ బేనీ మనిషి ఒకడు వచ్చి అమృత్ ని ఆల్మోస్ట్ చంపబోతాడు. కానీ ఎలాగోలా అమృత్ అతని నుంచి తప్పించుకుంటాడు. అక్కడే గాయాలతో పడిన వీరేష్ ని అమృత్ కలిసి మనం అనుకున్న దానికన్నా ఇది చాలా పెద్ద సమస్య అవుతుందని ఇద్దరు ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటారు. ఈలోగా ట్రైన్ పై నుండి ఆ బేనీ కొడుకు అవతల కోచ్లోకి వెళ్లి అక్కడ బంధించున్న రవిని కాపాడుతారు. కానీ అక్కడే ఉన్న తులికా ఇంకా వాళ్ళ ఫాదర్ ఆ బేనీ కొడుకుని ఆపడానికి ట్రై చేస్తుంటే అతను తులికాని రేప్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ తులికా అక్కడున్న షట్టర్ ఓపెన్ చేసుకుని అమృత్ దగ్గరికి వెళ్ళడానికి ఆ కోచ్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. చేతిలో కత్తి పెట్టుకుని ఆ బేనీ కొడుకు తులికా కోసం పరిగెత్తుకుంటూ వస్తాడు. తులికా ఆల్మోస్ట్ అమృత్ దగ్గరికి చేరుకోబోయే లోపే ఆ బేనీ కొడుకు తనను ఆపడంతో తన మీదకి అక్కడున్న
కత్తితో తులిక దాడి చేస్తుంది. అతనికి బాగా కోపం వచ్చి కత్తి తీసుకొని చాలా ఘోరంగా తులికాని చంపేస్తాడు. తులికాని కత్తితో పొడవడం దూరం నుంచి అమృత్ చూసి షాక్ అయిపోతాడు. తనని కాపాడడానికి రావాలని ఎంత ప్రయత్నించినా అక్కడున్న వాళ్ళు అమృత్ ని ఓ రాడ్తో కొట్టి ఆపేస్తారు. తులిక చనిపోతుంది. తులిక చనిపోవడంతో అమృత్ ఓ సైకోలా అయిపోతాడు. తన ప్రాణాల్ని ఇంకా లెక్క చేయకుండా ఏం జరిగినా పర్లేదని అన్నిటికీ తెగించేస్తాడు. ఇక్కడున్న వాళ్ళని ఘోరాతి ఘోరంగా చంపుకుంటూ అక్కడ చనిపోయే ఒక్కొక్కటి చావు చూస్తుంటే అక్కడున్న ఒక పిల్లవాడికి వాంతి కూడా వచ్చేస్తుంది. అమృత్ అంత ఘోరంగా చంపుకుంటూ వెళ్తాడు. అక్కడే ఉన్న తులిక వాళ్ళ ఫాదర్ కూడా అమృత్ ని చూసి భయపడిపోతాడు. కట్ చేస్తే బేనీ కొడుకు రవిని కాపాడి బేనీ దగ్గరికి తీసుకువచ్చి ఆ ఇద్దరి కమాండోస్ మన వాళ్ళందరినీ చంపేశాడని బేనీకి చెప్తాడు. బేనీ షాక్ అయిపోతాడు. మన వాళ్ళందరూ చనిపోవడం ఏంటి, వాళ్ళందరూ మన ఫ్యామిలీ ఎలా విడిచి వచ్చావని వాళ్ళ కొడుకుని, అసలు నువ్వెందుకు ఆ అమ్మాయిని చంపావని వాళ్ళ కొడుకు పీక పైన కత్తి పెడతాడు. తను నా మాట వినలేదని అందుకే చంపేశానని చాలా వెటకారంగా వాళ్ళ నాన్నకు సమాధానం చెప్తాడు. అసలు ఆ రోబరీ ఎలాంటి ప్రాణహాని లేకుండా జరగాల్సింది కేవలం ఆ బేనీ కొడుకు వల్లే ఇదంతా జరిగింది. కానీ అప్పటికి ఆ బేనీ కొడుకు అసలు మాట వినడు. ఈ రాబరీలో ఇంతమంది మన వాళ్ళందరూ చనిపోయారు. తులిక వాళ్ళ ఫాదర్ అయిన బలడో సింగ్ ఠాకూర్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీని మనం కిడ్నాప్ చేస్తామని, కిడ్నాప్ చేసి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుందామని, ఎందుకంటే ఆ ఠాకూర్ ఓ పెద్ద ట్రాన్స్పోర్ట్ కి యజమానని వాళ్ళ నాన్న బేనీకి చెప్తాడు. ఇంతమంది మన వాళ్ళు చనిపోయినా నీకు బుద్ధి రాలేదా అని. బేనీ దీనికి అసలు ఒప్పుకోడు. అసలు మన వాళ్ళు చనిపోవడానికి కారణం ఆ ఠాకూర్ వల్లేనని, వాళ్ళ ఫ్యామిలీని ఇంకా ఇద్దరు కమాండోస్ ని నిశ్చితంగా చంపాలని ఆ బేనీ కొడుకు ఫనీ అవతల కోచ్ లో ఉన్న ప్యాసింజర్లందరినీ కొట్టుకుంటూ వెళ్తాడు. ఆ ఇద్దరు కమాండర్స్ ఎక్కడా అని వాళ్ళందరినీ హింసలు పెడుతూ ఉంటారు. అక్కడున్న కొంతమంది ప్యాసింజర్స్ అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లి అమృత్ కి మీకోసం వెతుకుతున్నాడని చెప్తారు. కానీ అక్కడ వచ్చిన ప్యాసింజర్స్ లో ఇద్దరు ఆ బేనీ మనుషులే ఉంటారు. అక్కడున్న ప్యాసింజర్స్ మీద వాళ్ళిద్దరూ చంపడానికి ట్రై చేస్తుంటే అమృత్ వాళ్ళిద్దరిని కొట్టి ఒకటి ట్రైన్ లో నుంచి తోసేసి మిగిలిన తన్ని నేను వస్తున్నానని చెప్పు అని చెప్పి వాళ్ళ చావు నా చేతిలోనని చెప్పమని వాడిని వాళ్ళ దగ్గరకు పంపించేస్తాడు. అతను పరిగెత్తుకుంటా వెళ్లి వాళ్ళ గ్యాంగ్ దగ్గరికి చేరుకుంటాడు. దెబ్బలతో ఉన్న అతన్ని చూసి వాళ్ళందరూ కంగారు పడిపోతారు. ఆ కమాండో నీ కోసం వస్తున్నాడని చెప్పి ఆ బెనీ కొడుకు ఫనీకి హెచ్చరించి ఆ దెబ్బలు తట్టుకోలేక చనిపోతాడు. దాంతో అక్కడుండే వాళ్ళందరూ భయపడిపోతారు. మేము మీతో కలిసి ఇక ఫైట్ చేయలేమని చెప్పి మేము ట్రైన్ దిగేస్తామని చెప్పి వాళ్ళతో చెప్పడంతో ఫనీ వాళ్ళందరితో గొడవ పడతాడు. ఇంతలో బెనీ అక్కడికి వచ్చి మీరు ఇప్పుడు భయపడి ట్రైన్ దిగేసిన అక్కడ బలీడో ఠాకూర్ ఉన్నాడని, అతను చాలా ధనవంతుడని, అతను ఈ ట్రైన్ దిగి వెళ్ళాడంటే ప్రతి ఒకరిని వెతికించి చంపేస్తాడని, ఖచ్చితంగా మనం వాళ్ళని చంపే వెళ్ళాలని బేనీ వాళ్ళందరికీ చెప్పడంతో వాళ్ళందరూ ఫైట్ చేయడానికి ఒప్పుకుంటారు. ఈలోగా మన సోల్జర్ అమృత్ తన ఒంటికైన గాయాలను ఫస్ట్ ఎయిడ్ చేసుకొని ఆ రౌడీల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలో ఆ ఫనీ గ్యాంగ్ అంతా ఆ కోచ్ లాక్ తీసి లోపలికి రాగా అక్కడ అమృత్ చంపేసిన ప్రతి ఒక్కరిని బ్లాంకెట్లతో వరుసగా కట్టేసుంటాడు. ఆ దృశ్యాన్ని చూసి ఆ రౌడీలందరికీ ఒక్కొక్కటికి ఉచ్చపడతాయి. బెనీకి కూడా ఏం చేయాలో తెలియదు. తన కొడుకు యొక్క తిక్క ఆలోచన వల్లే ఇంత ఘోరం జరిగిందని తనని బాగా తిడతాడు. ఇకపై నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్తే వాళ్ళ కొడుకు అస్సలు మాటినడు. కట్ చేస్తే వీరేష్ ఇంకా ఠాకూర్ కలిసి ట్రైన్ లో డోర్ దగ్గర నియర్ బై స్టేషన్ వచ్చినప్పుడు కొన్ని బట్టల్ని తగలబెట్టి మంటలు పుట్టిస్తాడు. ఆ స్టేషన్ లో ఉన్న ఒక అతను ఆ మంటల్ని చూసి ఆ ట్రైన్ లో ఉన్న టీసీకి కాల్ చేస్తాడు. ట్రైన్ మొదటి పెట్టెలో ఉన్న టీసీ ఇద్దరు పోలీసులను తీసుకుని ఆ చివరి బోగిలికి వెళ్ళడానికి చూడగా అది లాక్ చేస్తుంటుంది. లాక్ ఎవరు వేశారు అని చెప్పి పోలీసులు కంగారు పడుతూ ఆ లాక్ ఓపెన్ చేసుకుని వెళ్లి చూడగా అక్కడ చాలా మంది చనిపోయి ఉండడం చూసి ఇంకా గాయాలతో ఉన్న వీరేష్ ని ఠాకూర్ ని ఆ పోలీసులు టీసీ కలుస్తారు. జరిగిందంతా తెలిసి పోలీసులు కూడా చాలా అలర్ట్ అవుతారు. బేనీ అవతల బోగికెళ్లి ఆ ఠాకూర్ని చంపాలని చూడగా అవతల షట్టర్ లాక్ చేస్తుంటుంది. ట్రైన్ స్లో అవగానే అవతల కోచ్ లోకెళ్లి ఆ ఠాకూర్ని చంపేయమని తన కొడుకు ఫనీకి చెప్తాడు. ట్రైన్ స్లో అవగానే వాళ్ళందరూ అవతల కోచ్ లోకి వెళ్తుండగా పోలీసులు వాళ్ళ మీద ఫైర్ చేస్తారు. ఫనీ అక్కడి నుంచి తప్పించుకుని అవతల ఉన్న చెట్లలోకి దూకేస్తాడు. దీంతో బెనీకి ఈ A1A2 కోచ్ లో జరిగిన గందరగోళం అంతా పోలీసులకి తెలిసిపోయిందని అర్థమవుతుంది. ఫనీ పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ ట్రైన్ వెనుక భాగం పైన ఎక్కేస్తాడు. బెనీకి పోలీసులకి తెలిసిందంటే ఖచ్చితంగా వాళ్ళు పోలీస్ ఫోర్స్ కి ఇన్ఫార్మ్ చేస్తుంటారని అక్కడున్న ఇద్దరు ప్యాసింజర్స్ ని అడ్డం పెట్టుకుని ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తాడు. వాళ్ళలో ఒక అమ్మాయి తులిక వాళ్ళ చెల్లెలు కూడా ఉంటుంది. తన పేరు అహానా. ట్రైన్ లో అమృత్ తో కలిసి కొంతమంది ఆడవాళ్ళ ప్యాసింజర్స్ కూడా కలిసి అక్కడున్న రౌడీలందరినీ చంపుకుంటూ వెళ్తారు. అక్కడ నుంచి ఒక రౌడీ తప్పించుకుని వెళ్లి వాళ్ళ గ్యాంగ్ లో ఒకనొక మెయిన్ వ్యక్తి అయిన సిద్ధిని ఘోరంగా చంపేశారని వాళ్ళ గ్యాంగ్ కి చెప్తాడు. యాక్చువల్ గా ఆ లేడీ ప్యాసింజర్స్ కలిసి సిద్ధిని తల మీదతో సుత్తితో కొట్టి చాలా ఘోరంగా చంపేస్తారు.
దీంతో అక్కడుండి వాళ్ళందరూ భయపడి ఈ ట్రైన్ దిగి వెళ్ళిపోదామని చెప్పి బెనీకి చెప్తారు. కానీ బెనీ వాళ్ళ మాటలు వినకుండా ఆ ఠాకూర్ ని ఆ కమాండోని ఎలాగైనా చంపాలని చెప్పి ఆ ప్యాసింజర్స్ ని అడ్డం పెట్టుకుని వెళ్తూ ఉంటాడు. వాళ్ళు కూడా చేసేదేం లేక బెనీని ఫాలో అవుతూ వెళ్తారు. ఇంతలో మరో వైపు నుంచి అహానా ఇంకా కొంతమంది ప్యాసింజర్స్ ని పోలీసులు కాపాడి వాళ్ళ ఫాదర్ దగ్గరికి తీసుకుని వస్తారు. అవతల వైపు నుంచి ఫనీ వచ్చి ఆ పోలీసులు ఇద్దరిని చంపేస్తాడు. ఠాకూర్ దగ్గర తన కూతురు ఆహానాన్ని చూసి, నీకు ఇంకో కూతురు ఉందా? నీ పెద్ద కూతురిని చంపేశాను, ఇప్పుడు ఈ కూతురు ఏం చేస్తానో నాకే తెలియదు అని ఫనీ బెదిరిస్తూ ఉండగా అహానా తన అక్క చనిపోయిందని చెప్పి బాధపడుతుంది. ఠాకూర్ ని ఇంకా తన కూతుర్ని చంపడానికి ఫనీ వస్తుండగా అక్కడే ఉన్న అమృత్ ఫ్రెండ్ అయిన కెప్టెన్ వీరేష్ ఫనీకి అడ్డుపడతాడు. ఫనీ ఎంత ట్రై చేస్తున్నా ఆల్రెడీ గాయపడిన వీరేష్ ఏమాత్రం లెక్క చేయకుండా ఫనీ మనుషులందరినీ చంపేస్తాడు. కానీ దురదృష్టవశాత్తు గాయాలతో వీక్ అయిన వీరేష్ ని ఫనీ చంపేస్తాడు. అక్కడున్న ప్యాసింజర్స్ ని చంపేస్తామని భయపించడంతో అమృత్ కూడా ఆ రౌడీలకి లొంగిపోతాడు. అమృత్ ని తన ఫ్రెండ్ వీరేష్ దగ్గరికి తీసుకుని వెళ్లడంతో తన ఫ్రెండ్ చనిపోయింది చూసి తన ప్రాణ స్నేహితుడు చనిపోవడంతో కుప్పకూలిపోతాడు. చనిపోయే ముందు నీ పేరు తెలుసుకోవాలని చెప్పి ఫనీ అమృత్ ని అడుగుతూ ఉంటాడు. ఈలోగా అక్కడున్న బెనీ వచ్చి ఇంకా చంపకుండా ఏం చేస్తున్నావని అక్కడున్న ఠాకూర్ని చూసి, ముందు నువ్వు చంపాల్సింది ఠాకూర్నని ఠాకూర్ని చంపడానికి వెళ్తుంటాడు. కానీ ఫనీ దానికి ఒప్పుకోడు. ఎందుకంటే ఠాకూర్ని కిడ్నాప్ చేసి అతని ద్వారా డబ్బు సంపాదించాలని ఫనీ ప్లాన్ చేస్తాడు. అందుకే వాళ్ళ నాన్న బెనీని ఆపుతూ ఉంటాడు. ఈ గందరగోళంలో అమృత్ అక్కడున్న రౌడీల్ని కత్తితో చంపేసి ఆ బెనీని చాలా ఘోరంగా పొడిచి చంపేస్తాడు. అంతటితో ఆగకుండా అతని నోట్లో ఆల్కహాల్ పోసి నిప్పంటించేయడంతో బతుకుండగానే ఆ బెనీ తల కాలిపోతూ చాలా ఘోరంగా చనిపోతాడు. ఆ బెనీ కొడుకు ఫనీ వాళ్ళ నాన్న తల కాలిపోవడం చూసి ఆ నిప్పు ఆర్పడానికి ఎంత ట్రై చేసినా తన వల్ల అవ్వదు. చాలా చిత్రహింసలు పడి వాళ్ళ నాన్న చనిపోవడంతో అది చూసి ఫనీ తట్టుకోలేకపోతాడు. అమృత్ అక్కడున్న వాళ్ళని సుత్తి తీసుకొని ఒక్కొక్కడిని చంపుకుంటూ అసలు వాళ్ళ గ్యాంగ్ లో ఫనీ తప్ప ఒక్కరు కూడా మిగలకుండా అందరినీ చంపేస్తాడు. ఇక్కడ పడిపోయిన వాళ్ళ శవాలను చూస్తూ ఫనీ షాక్ లోకి వెళ్ళిపోతాడు. అక్కడ ప్రాణాలతో కొట్టుకుంటున్న ఆ రౌడీల్ని అమృత్ చాలా ఘోరంగా పొడిచి చంపుతూ ఉంటాడు. ఫనీకి కాళ్ళల్లో నుంచి వణుకు స్టార్ట్ అవుతుంది. అమృత్ కళ్ళ ముందే తన గర్ల్ ఫ్రెండ్ తులికాని చాలా ఘోరంగా చంపడంతో అమృత్ ఈ విధంగా అన్నిటికీ తెగించి రౌడీల్ని చంపుతూ ఉంటాడు. ఫనీ తన చేతిలో 2 కత్తుల్ని పట్టుకొని అమృత్ మీద దాడికి రాగానే అమృత్ ఎంత ట్రై చేసినా ఆ 2 కత్తులతో చాలా ఘోరంగా అమృత్ ని ఆల్మోస్ట్ చంపైపోతాడు. కానీ తులికాని చంపడం గుర్తు తెచ్చుకొని అక్కడున్న సుత్తితో ఫనీని ఘోరంగా కొడతాడు. వెంటనే చంపకుండా కాళ్ళు, చేతులు ఇంకా చివరికి తన టెస్టికల్స్ ని కూడా ఆ సుత్తితో బద్దలు కొట్టేస్తాడు. చివరికి ఫనీ చాలా ఘోరంగా చనిపోతాడు. ఫైనల్ గా తులికాకి ఇచ్చిన మాట ప్రకారం తన చెల్లి అహానాని కాపాడి వాళ్ళ ఫాదర్ ఠాకూర్ కి జాగ్రత్తగా అప్పచెప్తాడు. ఫైనల్ గా ట్రైన్ స్టేషన్ లో ఆపుతారు. మిలిటరీ ఫోర్స్ అంతా అక్కడికి వస్తుంది. మన కెప్టెన్ అమృత్ ఆ వచ్చిన రౌడీలందరినీ చంపేస్తాడు. ఇంతటితో ఈ స్టోరీ అయిపోతుంది. మీకు నా స్టోరీ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి. మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.